ఒక వినాయకుడి గురించి తెలుసుకోగానే దేహం 50% బాగు చేసేస్తాం, మిగతా 50% నిదానంగా క్రమంగా బాగు చేసుకుంటాం. ఏజ్ ఒక 50, 40, 60 వచ్చిన వాళ్ళం అయితే. అదే పిల్లలకి తెలిసిందనుకో ఈ విషయం, ఒక 20 సంవత్సరాల లోపే వాళ్ళు బ్రహ్మాండంగా ఏ అనారోగ్యాల పాలవరు, కరెక్ట్గా ఎలా జీవించాలో తెలుసుకుంటారు, ఆరోగ్యాన్ని సమకూర్చుకుంటారు, ప్రకృతితో అనుసంధానమై జీవిస్తారు. ఆడ వర్షం పడుతుందని బయట చేరేసుకొని చూడరు. ఆడ వర్షం పడితే వీళ్ళు కూడా వెళ్ళి ప్రకృతిలో వర్షంలో కూర్చుంటారు, చక్కగా వర్షంలో నడుస్తారు, వర్షంలో ఆడుకుంటారు. ఎండ వస్తుందని భయపడరు, గొడుగేసుకొని వెళ్ళరు. ఎండ వస్తే ఏం చేయాలో, ఎక్కువ ఎండ వస్తే ఏం చేయాలి, దేహాన్ని ఎలా మార్చుకోవాలో తెలుసుద్ది, దేహాన్ని ఎలా కూల్ చేసుకోవాలో తెలుసుద్ది. చక్కగా ఎండలో కూడా నడుచుకుంటూను బండి వేసుకొని ఎక్కడికైనా సరే ఎండలో కూడా వెళ్ళిపోతారు. అది ఈ విధానం అంతా కూడా ఎలా ఉంటుంది,